వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. స్కూల్ అసిస్టెంట్ సోషల్కు సంబంధించి ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం మనకు ఇంటర్మీడియట్లో 20 నుంచి 30% వరకు 20 నుండి 30% వరకు మనకు చేంజెస్ అని మనకు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిబిఎస్ఈ స్టాండర్డ్లో మనకు ప్రశ్నల సరళి అనేది వస్తుంటా ఉంటుంది. మనకు బుక్ అంతా కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లో తయారు చేయడం అనేది జరిగిందో. స్కూల్ లెవెల్లో మనకు 10th అనేది కొత్తగా అప్డేట్ అయింది చూడడం, దాన్ని బేస్ చేసుకొని మనకు ఇంటర్మీడియట్ బుక్ చూడడం. మనకు బుక్లో మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడడం. అది సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం గురించి. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం అనేది స్వల్పంగా మనకు మారింది. ఎందుకంటే ధర గరిష్ట పరిమితి అని, ధర కనిష్ట పరిమితి అని మనకు 2 అంశాలు అనేది మనకు కొత్తగా మనకు మార్చడం అనేది జరిగిందాం. ఇది చూద్దాం. సిలబస్లో మనకు ఏ అంశాలు అనేటివి ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్లో మనకు పెద్దగా చేంజెస్ అనేటివి లేవు. మనకు గత బుక్లో ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ బుక్లో కూడా మనకు అవే ఉన్నాయి. ఏముంటాయి? ఫస్ట్ చాప్టర్లో మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఉంటుంది. మనకు అంటే ఎకనామిక్స్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది, అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రానికి సంబంధించిన సంపద నిర్వచనము, శ్రేయస్సు నిర్వచనము, కొరత నిర్వచనము, అదేవిధంగా జాకబ్ వైనర్ ఇచ్చిన నిర్వచనాలు, మొదలైన నిర్వచనాలన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు అనేటివి మనకు కనబడుతుంటా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క కేంద్ర సమస్యలను ఇచ్చాడు మనకు. ఇది కొద్దిగా కొత్తది. అదేంది? మనకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దాన్ని కొద్దిగా మారుస్తూ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని ఇచ్చాడు మనకు. అదేవిధంగా మనకు ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థలోనే మనకు కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఇచ్చాడు. ఆర్థిక వ్యవస్థకు సమస్యలు ఏంటిది? ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే అంశాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మరొకటి కొత్త అంశం ఏంటంటే 1.3 ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అని ఉన్నది. మనకు ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ అనేది ఉన్నది. అంటే ఒక ఉత్పత్తిదారుని దగ్గర ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట ఉత్పత్తి అనేది ఏ విధంగా నిర్వహిస్తారో తెలియచేసేదాన్ని ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అని, ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ అని మనకు ఇలా డయాగ్రామ్ రూపంలో మనకు ఇవ్వటం అనేది మనకు జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్లో మనకు ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ ఒకటి, ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థ ఒకటి, ఈ 2 మారినాయి. అదేవిధంగా అర్థశాస్త్రానికి సంబంధించిన భావనలు గతములో ఉన్నాయి, ప్రజెంట్గా కూడా ఉన్నాయి. ఏంటిది అర్థశాస్త్రం సంబంధించిన భావనలు? సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి, సూక్ష్మ అర్థశాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయి, స్థూల అర్థశాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయి. అంటే బుక్లో ఉన్నాయి మాత్రమే అడుగుతాడు, కానీ దాన్ని కొన్ని అప్లికేషన్ లెవెల్లో అడుగుతా అంటాడు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అంటారని బుక్లో ఉంటుంది. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అనడానికి గల కారణాలు ఏంటి అంటాడు. స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటారు, దానికి గల రీజన్ అంటే ఏంటి అంటాడు. అర్థశాస్త్రవేత్తలు ప్రచురించిన గ్రంథాలు, వెల్త్ ఆఫ్ నేషన్ గ్రంథ రచయిత ఎవరు, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ గ్రంథ రచయిత ఎవరు, ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథ రచయిత ఎవరు, ఇలాంటి మనకు అడుగుతుంటా అంటాడు. అర్థశాస్త్ర భావనలలో సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రాలను గురించి ఇక్కడ చదువుకోవాలి. అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నిగమన పద్ధతి అంటే ఏంటి, ఆగమన పద్ధతి అంటే ఏంటి, వాస్తవిక విషయాల ఆధారంగా అధ్యయనం చేస్తే ఆ పద్ధతిని ఏమంటారు, సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రమేయాల ఆధారంగా సిద్ధాంతాన్ని రూపొందిస్తే ఆ పద్ధతిని ఏమంటారు, నిగమన పద్ధతికి ఉదాహరణ ఏంటి, ఆగమన పద్ధతికి ఉదాహరణ ఏంటి, ఈ రెండిటికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు ఎవరని అడగవచ్చు. అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతుల గురించి మనకు చదువుకోవాలి. అర్థశాస్త్రానికి సంబంధించిన స్వభావము ఏంటిది? మనకు స్వభావము నిర్ణయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటి, అదేవిధంగా అంటే పాజిటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, నార్మేటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, మనకు నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటి, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటి, అవి మనకి ఇక్కడ అర్థశాస్త్ర స్వభావం. నిశ్చయాత్మక, నిర్ణయాత్మక అర్థశాస్త్రాలు అంటే ఏంటి. అదేవిధంగా ఆర్థిక సంబంధించి వివిధ ఆర్థిక భావనలు అన్నాడు. ఏంటి ఆర్థిక భావనలు? ఆర్థిక భావనలలో వస్తువులు అంటే ఏంటి, వస్తువులకు సంబంధించిన వర్గీకరణ గురించి అడిగాడు. వినియోగ వస్తువులు అంటే ఏంటి,
ఉత్పాదక వస్తువులు అంటే ఏంటి, మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి, అంతిమ వస్తువులు అంటే ఏంటి, ఉచిత వస్తువులు అంటే ఏంటి, ఆర్థిక వస్తువులు అంటే ఏంటి, వినిమయ విలువ అంటే ఏంటి, ఉపయోగిత విలువ అంటే ఏంటి, ఏక ఉపయోగ వస్తువులు అంటే ఏంటి, బహుళ ఉపయోగ వస్తువులు అంటే ఏంటి. ఇది మనకు వివిధ అర్థశాస్త్ర భావనలో వస్తువులు వర్గీకరణ. కోరికలు దానికి సంబంధించిన వర్గీకరణ. కోరికల లక్షణాలను ఉంటాయి. కోరికలు అనంతాలు, కోరికలు పరస్పరం పోటీ పడతాయి. అదేవిధంగా కోరికలు అనేటి మనకు ఏ విధంగా వర్గీకరించడం అనేది జరిగింది. కోరికలు ప్రత్యామ్నాయాలు, కోరికలు పూరకాలు, ఇలాంటి మనకు కోరికల వర్గీకరణ. కోరికల అత్యవసరాలు అంటే ఏంటి, సౌకర్యాలు అంటే ఏంటి, విలాసాలు అంటే ఏంటి, కోరికలకు సంబంధించినవి. ప్రయోజనం అంటే ఏంటి, ప్రయోజనానికి సంబంధించిన రకాలు. కాల ప్రయోజనము, స్థల ప్రయోజనము, సేవా ప్రయోజనాలు, ఇలా ప్రయోజనము, ప్రయోజనానికి రకాలు. ఇవన్నీ దేంట్లో వివిధ ఆర్థిక భావనలు. దానికి సంబంధించిన టెర్మినాలజీ, మాదిరి ప్రశ్నలు, సారాంశం. ఇది పెద్దగా ఇది లెసన్ వస్తున్నట్టయితే ఆటోమేటిక్గా వస్తాయి. అంటే మొదటి చాప్టర్లో పెద్దగా చేంజెస్ అనేవి కనబడలేవు, స్వల్ప మార్పులు కనబడ్డాయి. మనకు ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్ 1.3 ఒకటి చేంజ్ అయింది. రెండోది ఏంటంటే ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థ ఒకటి వచ్చింది. అవి గతంలో మనకు 10th క్లాస్లో ఉండేటి. మనకు పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద, మిశ్రమ. అక్కడ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి. చేంజెస్ అనేటి ఇవి మనకు. మిగతా అన్నీ మనకు యాజ్ టీజ్గా మనకు ఉన్నాయి. మనకు చూడం సెకండ్ చాప్టర్లో మనకు వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం అనడం. పెద్దగా సెకండ్ చాప్టర్లో పెద్దగా చేంజెస్ అనేటి మనకు లేవు. కాకపోతే ఎగ్జామినర్ ఇక్కడ నుంచి మనకు బిట్ అడుగుతుంటా అంటాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రయోజనం అంటే ఏంటి, ప్రయోజనం అంటే ఏంటి, ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి, ఉదాసీనత వక్రరేఖ. ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం గురించి మనకు చదువుకోవాలి. ఏదైనా ఒక వస్తువును అదే పనిగా వినియోగిస్తూ పోతుంటే అదనపు వస్తువు నుండి వచ్చే అదనపు ప్రయోజనము క్రమమ క్షీణించటాన్ని క్షీణోపాంత పరిణ సూత్రం అంటాం. క్షీణోపాంత పరిణ సూత్రంలో మొత్తము ప్రయోజనం పెరిగితే ఉపాంత ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, మొత్తం ప్రయాణం గరిష్టమైతే ఉపాంత ప్రయాణం ఏ విధంగా అవుతుంది, ఇలాంటి మొత్తం ప్రయాణం తగ్గితే ఉపాంత ప్రయాణాలు ఏమవుతుంటా అంటే క్షీణోపాంత పరిణ సూత్రానికి సంబంధించిన ప్రమేయాలు, ఆ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు దాన్ని డెవలప్మెంట్ చేశారు, దాని గాసెను మొదటి సూత్రం అని చెప్పింది ఎవరు, ఇదంతా కూడా దేనికి సంబంధించింది, క్షీణోపాంత పరిణ సూత్రం గతములో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ, ఇండిఫరెన్స్ కర్వ్ మనకు ఇది కూడా పెద్దగా మనకు చేంజ్ కాలేదు. మనకు ఉదాసీనత వక్రరేఖ దేని గురించి చెప్తుంది, వినియోగదారుని సమాన సంతృప్తినిచ్చే వివిధ సముదాయాలను కలుపుతూ గీసిన రేఖనే ఉదాసీనత వక్రరేఖ. ఉదాసీనత వక్రరేఖలో ప్రతిస్థాపనోపాంత రేటు అంటే ఏంటంటాడు, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఎక్స్ వస్తువును అదనంగా పొందడానికి వై వస్తువును ఎంత పరిమాణంలో కోల్పోతున్నారో తెలియచేసే దాన్ని మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనే పేరుతోటి మనకు పిలుస్తుంటా అంటారు. ఉదాసీనత వక్రరేఖలో బడ్జెట్ రేఖ అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క ధర స్థిరముగా ఉండి మరొక వస్తువు యొక్క ధర తగ్గుతూ ఉంటే బడ్జెట్ రేఖ యొక్క వాలు అనేది మనకు మారుతూ ఉంటుంటుంది. ఒక వస్తువు యొక్క ధర స్థిరముగా ఉండి మరొక వస్తువు ధర తగ్గుతూ ఉంటే బడ్జెట్ రేఖ యొక్క వాలు మారుతుంటా ఉంటుంది. వినియోగదారుని ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ యొక్క ఎత్తు అనేది మనకు పెరుగుతుంటా ఉంటుంది. ఈ బడ్జెట్ రేఖకు ఐసీ రేఖ ఎక్కడైతే స్పర్శిస్తుందో అక్కడే వినియోగదారుడు సమతౌల్య స్థితిలో ఉంటాడు. దాన్నే వినియోగదారుని సమతౌల్య స్థితి అంటాం. బడ్జెట్ రేఖకు ఐసీ రేఖ ఎక్కడైతే స్పర్శిస్తుందో అక్కడే వినియోగదారుడు మనకు సమతౌల్య స్థితిలో ఉండటం అనేది జరుగుతుంటా ఉంటుంది. ఇది మనకు వినియోగదారుని సమతౌల్య స్థితి. అదేవిధంగా ఉదాసీనత వక్రరేఖ ఎక్స్ అక్షాన్ని తాకుతుందా, ఇది కదా వైఓఎక్స్, వినియోగదారుని ఎక్స్ అక్షాన్ని తాకుతుందా, వై అక్షాన్ని తాకుతుందా. అనేక ఉదాసీనత వక్రరేఖలు ఉన్నప్పుడు కుడివైపున్న ఉదాసీనత వక్రరేఖ ఏం చెప్తుంది, ఎడమ వైపున్న ఉదాసీనత వక్రరేఖ మనకి ఏం చెప్తుంది. రెండు ఉదాసీనత వక్రరేఖలు పరస్పరము ఖండించుకోవచ్చా, ఖండించుకుంటే ఎటువంటి ఫలితాలు మనకు వస్తాయి. ఉదాసీనత వక్రరేఖ ఎల్లాకారములో ఉండొచ్చా, పుటాకారం ఉండొచ్చా, కుంభాకారములో ఉండొచ్చా, ఇలాంటి ప్రశ్నల సరళి అనేది మనకు ఇండిఫరెన్స్ కర్వులు అడుగుతుంటా అంటాడు. ఉదాసీనత వక్రరేఖను ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఇలాంటి ప్రశ్నలు అనేటి ఇండిఫరెన్స్ కర్వ్ నుంచి మనకు అడుగుతూ అంటాడు. ఇక్కడ ముఖ్యంగా మూడే సిద్ధాంతాలు, క్షీణోపాంత పరిణ సిద్ధాంతం,
సమోపాంత పరిణ సిద్ధాంతం, అదేవిధంగా చూస్తే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ. సమోపాంత పరిణ సూత్రం ఏం చెప్తుంది? వినియోగదారుని వద్ద ఉన్న పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తిని ఏ విధంగా పొందుతాడో తెలియచేసేది, గరిష్ట ప్రయోజనాన్ని ఏ విధంగా పొందుతాడో తెలియచేసేదాన్ని వినియోగదారుని సమతౌల్య స్థితి. కాకపోతే గతంతో పోలిస్తే సమోపాంత పరిణ సూత్రం డయాగ్రామ్ కానీ టేబుల్ కానీ మార్చేశాడు, డయాగ్రామ్ కానీ టేబుల్ కానీ మార్చేశాడు. అక్కడి నుండి మనకు ప్రశ్నల సరళి అనేది రావచ్చు. సెకండ్ ఇయర్లో పెద్దగా మార్పులు అనేటివి మనకు లేవు. చూడం, థర్డ్ చాప్టర్ మనకు డిమాండ్ సిద్ధాంతం. డిమాండ్ సిద్ధాంతంలో కూడా పెద్దగా చేంజెస్ అనేటివి లేవు మనకు. ఇగో డిమాండ్ అర్థం అంటే ఏంటి, డిమాండ్ ఫలం అంటే ఏంటి, డిమాండ్ను దాన్ని నిర్ణయించే అంశాలపైన, డిమాండ్ నిర్ణయించే అంశాల మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియచేసేదాన్నే మనకు డిమాండ్ ఫలం అంటాం. ఎక్కడైతే ఫంక్షన్ అనేది ఉంటుందో అది రెండిటి మధ్య సంబంధాన్ని చెప్తుంది. డిమాండ్ను నిర్ణయించే అంశాల మధ్య ప్రమేయ సంబంధాన్ని తెలియచేసేదాన్నే డిమాండ్ ఫంక్షన్ అంటాం. డిమాండ్ను నిర్ణయించే అతి ముఖ్యమైన కారకమే ధర. ధరలో మార్పు వస్తే డిమాండ్లో మార్పు వస్తుంది. ఇతర వస్తువుల ధరలు, ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు, అభిరుచుల అలవాట్లలో మార్పులు, వాతావరణంలో మార్పులు, ఇవన్నీ డిమాండ్ను ప్రభావితం చేశాయి. డిమాండ్ అంటే కొనుగోలుదారుని యొక్క కొనుగోలు శక్తిని గురించి చెప్తుంది. ఏ ధర వద్ద ఎన్ని వస్తువులను కొంటున్నాడో తెలియచేసేదే డిమాండ్. ఇగో డిమాండ్ డెఫినేషన్, డిమాండ్ ఫలం. డిమాండ్ను నిర్ణయించే అంశాలు చెప్పాను కదా, ఒక వస్తువు ధర, ఇతర వస్తువుల ధరలు, అభిరుచులు అలవాట్లలో మార్పు, వాతావరణంలో మార్పు, వినియోగదారుని ఆదాయం. ఆదాయం పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుందాం, ధర తగ్గితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు. డిమాండ్ రకాలు అని ఉంటాయి. డిమాండ్ రకాలలో ధర డిమాండ్ అని ఉంటుంది. ధర డిమాండ్ రెండు రకాలు చదువుకోవాలి. వైయుక్తిక డిమాండ్, మార్కెట్ డిమాండ్. వైయుక్తిక డిమాండ్ అంటే ఇండివిజువల్ డిమాండ్. ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఎంత పరిమాణంలో కొంటున్నాడో తెలియచేసేదే వైయుక్తిక డిమాండ్. అందరు వినియోగదారులు మార్కెట్లో ఎన్ని వస్తువులు కొంటున్నాడో తెలియచేసేదే మార్కెట్ డిమాండ్. ఏ అనే ఒక వినియోగదారుడు, బి అనే వినియోగదారుడు, సి అనే వినియోగదారుడు, ఈ ముగ్గురి యొక్క డిమాండ్నే మార్కెట్ డిమాండ్ అంటాం. ఏ అనే వ్యక్తి డిమాండ్నే ఇండివిజువల్ డిమాండ్, వైయుక్తిక డిమాండ్ అనొచ్చు. ధర డిమాండ్. ఆదాయ డిమాండ్ రెండు రకాలు. నాసి రకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ ఎట్లా ఉంటుంది, మేలు రకం విషయంలో ఆదాయ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది. ఆదాయానికి డిమాండ్కి ఏ సంబంధం ఉంటుంది, అనులోమ సంబంధం ఉంటుంది. ఎందుకు, ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది కదా. అప్పుడు రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుందా, ఎడమ నుండి కుడికి పైకి వాళ్తుందంటే ఎడమ నుండి కుడికి పైకి వాళ్తూ ఉంటుంది. ఆదాయానికి నాసిరకం వస్తువులకు డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువుల డిమాండ్ తగ్గుతుంది. నూకలు, రాగులు, సజ్జలు. నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ పైనుండి కిందికి వాళ్తుంది. మేలు రకం వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కు అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఆదాయ డిమాండ్ రేఖ వాలు, నాసిరకం వస్తువుల డిమాండ్ రేఖ వాలు, మేలు రకం వస్తువుల డిమాండ్ రేఖ వాలు. జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్ అంటాం. ఇది రెండు రకాలు. ప్రత్యామ్నాయ వస్తు విషయంలో ఎట్లా ఉంటుంది, పూరక వస్తు విషయంలో ఎట్లా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తు విషయంలో ధరకు డిమాండ్కి ఏ సంబంధం ఉంటుంది, పూరక వస్తు విషయంలో ధరకు డిమాండ్ ఏ విధంగా ఉంటుంది. టీ ధర పెరిగితే టీ తాగే వాళ్ళందరూ కాఫీ వైపు వెళ్తుంటా అంటారు, అప్పుడు కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. టీ ధరకు కాఫీ డిమాండ్కు అనులోమ సంబంధం ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయ వస్తు విషయంలో రేఖ క్రింది నుండి పైకి వాళ్తుంటా అంటారు. పూరక వస్తువులు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే వస్తువులు. పూరక వస్తువులు అంటే కారు, పెట్రోల్. కారు ధర తగ్గితే అందరూ కారులే కొంటారు, కార్ల సంఖ్య పెరుగుతుంది. కార్ల సంఖ్య పెరగడం వలన కారు వినియోగించాలంటే పెట్రోల్ కావాలి, అప్పుడు పెట్రోల్ డిమాండ్ పెరుగుతుంది. కారు ధరకు పెట్రోల్ డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. పూరక వస్తు విషయంలో జాత్యంతర డిమాండ్, ప్రత్యామ్నాయ వస్తు విషయంలో జాత్యంతర డిమాండ్, మేలు రకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్, నాసి రకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్. ఆదాయ డిమాండ్ రేఖ వాలు, ధర డిమాండ్ రేఖ వాలు, వైయుక్తిక డిమాండ్ రేఖ వాలు, మార్కెట్ డిమాండ్ రేఖ వాలు. ఇలా మనకు ప్రశ్నల సరళి అనేటి మనకు అడుగుతుంటా అంటాడు. ఏది, డిమాండ్ రకాలు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటి, డిమాండ్ వ్యాకోచత్వం యొక్క రకాలు చదువుకోవాలి. డిమాండ్ వ్యాకోచత్వం యొక్క సూత్రం ఏంటిది, డిమాండ్లో వచ్చిన మార్పు బై ధరలో వచ్చిన మార్పు ఇంటూ 100 అనే ఫార్ములా అనేది ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటి, వ్యాకోచత్వ రకాలు ఉంటాయి మనకు. పూర్తి వ్యాకోచత్వ డిమాండ్, పూర్తి అవ్యాకోచత్వ డిమాండ్, ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్, సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచత్వ డిమాండ్. ఇక్కడ 5 రకాల వ్యాకోచత్వాలు చదవాలి. ఇది సింపుల్గా ఇప్పుడు పూర్తి వ్యాకోచత్వం అంటే ఏంటి, పూర్తి వ్యాకోచత్వం విలువ అంటే ఏంటి, పూర్తి వ్యాకోచత్వం యొక్క రేఖ యొక్క వాలు ఏ విధంగా ఉంటుంది.
ధరలో మార్పు లేనప్పటికీ డిమాండ్లో మార్పు అనంతమైతే దాని పూర్తి వ్యాకోత్సత డిమాండ్ అనవచ్చు. ధరలో వచ్చిన మార్పు డిమాండ్లో వచ్చిన మార్పు రెండూ సమానంగా ఉంటే ఏకత్వ వ్యాకోత్సత డిమాండ్. ఈ 5 రకాల వ్యాకోత్సత్వాలు ఇక్కడ మనకు తప్పనిసరిగా మనకు చదువుకోవాలి. డిమాండ్ వ్యాకోత్సత్వానికి సంబంధించిన రకాలు కూడా మనకు చదువుకోవాలి. డిమాండ్ వ్యాకోత్సత్వ సంబంధ రకాలు ఏంది? ధర డిమాండ్ వ్యాకోత్సత్వం, ఆదాయ డిమాండ్ వ్యాకోత్సత్వం, జాత్యాంతర డిమాండ్ యొక్క వ్యాకోత్సత్వాలు కూడా చదువుకోవాలి. ఈ వ్యాకోత్సత్వాలను ఆధారంగా చేసుకొని మొత్తము బిందు పద్ధతి, ఆర్కు పద్ధతి అంటే ఏంటి, మొత్తము ఖర్చు పద్ధతి అంటే ఏంటి సిద్ధాంతాలు కూడా ఉంటాయి మనకు. డిమాండ్ రేఖ పైన 5 బిందువులను గుర్తించి 5 రకాల వ్యాకోత్సత్వాలు చూడొచ్చు. మొత్తము ఖర్చు పద్ధతి ద్వారా 3 రకాల వ్యాకోత్సత్వాలు ఉంటాయి మనకు. మొత్తం ఖర్చు పద్ధతి ద్వారా ఏకత్వ, సాపేక్ష వ్యాకోత్సత్వం, సాపేక్ష వ్యాకోత్సత్వం. డిమాండ్ రేఖ పైన 2 బిందువుల ఆధారంగా 2 బిందువుల మధ్య దూరాన్ని కొలచటానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆర్క్ మెథడ్ను మనకు ఉపయోగిస్తుంటాం. ఇది కూడా మనకు డిమాండ్ సిద్ధాంతాల్లోని మనకు చదవాల్సింది. జాత్యాంతర డిమాండ్ చూడండి, మనకు 4th యూనిట్ కింద మనకు ఉత్పత్తి విశ్లేషణ అనే పద్ధతి ఉంది. ఇక్కడ ఏమున్నాయి? ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి. ముడి సరుకులను అంతిమ వస్తువులుగా మారిస్తే ఉత్పత్తి. ఇక్కడ పెద్దగా మార్పు అనేది లేదు, స్వల్ప మార్పు ఉంది. ఎక్కడ మార్పు ఉంది చెప్తాం. మనకు ఉత్పత్తి కారకాలు అంటే మీకు తెలుసు, భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం అని. వాటితోటి మనకు ఉత్పత్తి నిర్ణయిస్తుంటా అంటారు. ఇక్కడ డిమాండ్ ఫలము, ఉత్పత్తి ఫలము, సప్లై ఫలము, పెట్టుబడి ఫలము, ఇలా చూసుకోవాలి. ఫంక్షన్ అయితే ఎక్కడైతే వస్తుందో రెండిటి మధ్య సంబంధం చెప్తుంది. ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధాన్ని తెలియచేసేదాన్ని ఉత్పత్తి ఫలం అనే పేరుతోటి పిలవచ్చు. అందుకే మనకు ఉత్పత్తిని నిర్ణయించే అతి ప్రధానమైన కారకం ఏంటంటే ఉత్పత్తి కారకాలు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇదే ప్రొడక్షన్ ఫంక్షన్. ఇక ఉత్పత్తి ఫలాలు రకాలు, ఇక్కడ 2 రకాలు చదువుకోవాలి. క్షీణ ప్రతిఫలాల సూత్రం, దాన్నే చరానుపాత సూత్రం, తరహాను అనుసరించు ప్రతిఫలాల సిద్ధాంతం. చరానుపాత సూత్రాలు మనకి ఎలా అడుగుతాడు? మొత్తం ఉత్పత్తి అంటే ఏంటి, సగటు ఉత్పత్తి అంటే ఏంటి, ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి. ఉపాంత ఉత్పత్తి రేఖ x అక్షాన్ని ఖండించినచో మొత్తం ఉత్పత్తి ఏ విధముగా ఉంటుంది? మొత్తం ఉత్పత్తి రేఖ x అక్షాన్ని ఖండించిన చోట ఎంపీ రేఖ మొత్తం ఉపాంత ఉత్పత్తి రేఖ పైన ఏ రేఖ కనబడుతుంటా ఉంటుంది. అందుకే మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తుల ద్వారా చరానుపాత సిద్ధాంతాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేస్తూ అంటాడు. అంటే స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను మార్చి మరికొన్ని ఉత్పత్తి కారకాలను పెంచడం వలన ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుంది తెలియచేసే దాన్ని చరానుపాత సూత్రం, క్రమక్షీణ ప్రతిఫలాల సూత్రం. తరహాను అనుసరించి ప్రతిఫలాలు మనకు 3 రకాలు ఉంటాయి. మనకు పెరుగుతున్న ప్రతిఫలాలు, స్థిర ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, అవన్నీ కూడా గతంలో ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చింది ఏంటంటే సమ ఉత్పత్తి రేఖ, ఐసో క్వాంట్ అనే పేరుతో పిలవచ్చు. ఉత్పత్తిదారునికి సమాన ఉత్పత్తినిచ్చే వివిధ బిందువులను కలుపుతూ గీసిన రేఖనే ఏమనొచ్చంటే సమ ఉత్పత్తి రేఖ. ఇదేమో ఉదాసీనత వక్రరేఖ. ఉదాసీనత వక్రరేఖ పైన ప్రతి బిందువు వినియోగదారునికి సమాన సంతృప్తి అనేది ఇస్తుంది. ఐసీర్ సముత్పత్తి రేఖ పైన ప్రతి బిందువు ఉత్పత్తిదారునికి సమానమైన ఉత్పత్తిని అనేది ఇస్తుంది. శ్రామికులను పెంచుతూ మూలధనాన్ని తగ్గిస్తూ ఉత్పత్తి ఏ విధంగా సమానమవుతుందో తెలియచేసేదాన్ని సముత్పత్తి రేఖ, ఐసో క్వాంట్ అంటాం. ఉదాసీనత వక్రరేఖ వస్తే సముత్పత్తి రేఖ అనేది ఆటోమేటిక్గా వస్తుంటా ఉంటుంది, దానికి ఇబ్బంది పడదు. ఇక్కడ మార్చింది ఏంటంటే మనకు సముత్పత్తి రేఖ ఒకటి. సప్లై అంటే ఏంటి, సప్లై సూత్రం అంటే ఏంటి, సప్లై ఫలం అంటే ఏంటి. సప్లై అనేది ఉత్పత్తిదారునికి సంబంధించింది. ఇది మనకు 4th యూనిట్కి సంబంధించింది. చూడం 5th యూనిట్ అనేది మనకు వ్యయాలు మరియు రాబడుల విశ్లేషణ. ఇక్కడ కొద్దిగా స్వల్పంగా మార్పులు వచ్చినాయి మనకు. చూడం వ్యయ విశ్లేషణ ఉన్నాయి, ఇక్కడ రాబడుల విశ్లేషణ ఉన్నాయి. వ్యయ విశ్లేషణ అన్నప్పుడు మనకు మొత్తము స్థిర వ్యయం అంటే ఏంటి, మొత్తము చర వ్యయం అంటే ఏంటి, మొత్తము వ్యయం అంటే ఏంటి, సగటు స్థిర వ్యయాలంటే ఏంటి, సగటు చర వ్యయాలంటే ఏంటి, సగటు వ్యయం అంటే ఏంటి, ఉపాంత వ్యయాలంటే ఏంటి. ఈ వ్యయ విశ్లేషణ గురించి చదవాలి. ఏసీ రేఖ వాలు ఎట్లా ఉంటుంది, ఎంసీ రేఖ వాలు ఎట్లా ఉంటుంది, ఇవి యూ షేప్లో ఉండడానికి గల రీజన్ ఏంటి, ఏసీ ఎంసీ రేఖల మధ్య ఎలాంటి సంబంధం అనేది ఉంటుంది. అదేవిధంగా అనేక స్వల్పకాలిక వ్యయ రేఖలను కలుపుతూ గీసిన రేఖని దీర్ఘకాలిక
వ్యయ రేఖ అని మనకు దీన్ని కప్పే రేఖ అని, యు ఆకారం ఉండే రేఖ అని, ఎన్వలప్ కర్వ్ అని కొత్తగా పెట్టాడు. దీర్ఘకాలిక వ్యయరేఖ అనేక స్వల్పకాలిక వ్యయరేఖలను కలుపుతూ గీసిన రేఖనే ఏ రేఖ వస్తుంది? దీర్ఘకాలిక వ్యయరేఖ అనేది వస్తుంటాం. అనేక స్వల్పకాలిక వ్యయాలను కలుపుతూ ఉంది కాబట్టి దాని కప్పే రేఖ. ఎన్వలప్ కర్వ్ పడవ ఆకారంలో ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది అనేది వ్యయాలలో మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా వ్యయాలకు సంబంధించి స్వల్పకాలిక వ్యయాలు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యయాలు ఉంటాయి. అదేవిధంగా రాబడుల విషయానికి వస్తే మొత్తము రాబడి అంటే ఏంటి, సగటు రాబడి అంటే ఏంటి, ఉపాంత రాబడి అంటే ఏంటి? వస్తు రాశిని వస్తు ధరచే గుణిస్తే వచ్చేదే మొత్తము రాబడి. ఒక పెన్ను 10 రూపాయలకు అమ్మిన అనుకో, మొత్తం రాబడి 10 రూపాయలే. మొత్తము రాబడిని వస్తు పరిమాణంతో భాగిస్తే ఉపాంత రాబడి వస్తుంది, అది సగటు రాబడి వస్తుంది. ఉపాంత రాబడి అంటే అదనపు వస్తువును అమ్మడం ద్వారా వచ్చిన అదనపు రాబడిని ఉపాంత రాబడి. అదనపు వస్తువు ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంటాం. అదనపు వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చునే ఉపాంత వ్యయం అనే పేరుతోటి మనకు పిలవచ్చు. అంటే ఇక్కడ రాబడుల గురించి చదువుకోవాలి, వ్యయాల గురించి చదువుకోవాలి. సంపూర్ణ పోటీలో రాబడి రేఖలు ఏ విధంగా ఉంటాయి, స్వల్పకాలిక వ్యయ రేఖలు ఎట్లా ఉంటాయి, దీర్ఘకాలిక వ్యయ రేఖలు ఎట్లా ఉంటాయి, సగటు వ్యయానికి ఉపాంత వ్యయానికి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, స్థిర వ్యయాలంటే ఏంటి, చర వ్యయాలంటే ఏంటి, మొత్తము వ్యయాలంటే ఏంటి, సగటు వ్యయం ఏ విధంగా వస్తుంది, మొత్తము వ్యయము బై వస్తు పరిమాణము. ఉపాంత వ్యయం ఎట్లా వస్తుంది, మొత్తం వ్యయములో మార్పు బై వస్తు పరిమాణంలో మార్పు. ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. కొద్దిగా వ్యయాలు అనేది కొద్దిగా ఎగ్జామినేషన్లో మనకు ఇంపార్టెంట్ ఏరియా. వ్యయాలు రాబడులు అనేటివి చూసుకోవాలి. ఇక్కడే 6th చాప్టర్లో మార్కెట్ వ్యవస్థ అని ఇచ్చాడు. ఇక్కడ కొద్దిగా స్వల్పంగా మార్పు వచ్చింది. చూడం, పరిచయం ఇచ్చాడు, మార్కెట్ అర్థం ఇచ్చాడు, మార్కెట్ల యొక్క వర్గీకరణ ఇచ్చాడు. పోటీని బట్టి మార్కెటు, ప్రాంతాన్ని బట్టి మార్కెటు, కాలాన్ని బట్టి మార్కెట్, స్వల్పకాలిక మార్కెటు, దీర్ఘకాలిక మార్కెటు, ప్రాంతీయ మార్కెటు, స్థానిక మార్కెట్లు అని ఉంటాయి మనకు. దీన్ని ఇంపార్టెంట్ ఇది పోటీని బట్టి మార్కెట్. సంపూర్ణ పోటీ, అసంపూర్ణ పోటీ. అసంపూర్ణ పోటీలో మనకు ఏ మార్కెట్లు ఉంటే చూసుకోవాలి. ఏకస్వామ్య మార్కెట్ అంటే ఏంటి, ద్విస్వామ్య మార్కెట్ అంటే ఏంటి, ఏకస్వామ్య పోటీ అంటే ఏంటి, పరిమిత స్వామ్య మార్కెట్ అంటే ఏంటి, సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ధర నిర్ణయం అనేది ఏ విధంగా మనకు కనబడుతుంది. ఇగో చూడండి, ధర గరిష్ట పరిమితి అంటున్నాడు, ప్రైస్ సీలింగ్ అంటున్నాడు, ప్రైస్ ఫ్లోర్ అంటున్నాడు. అంటే ధర గరిష్ట పరిమితి అంటే ఏంటి, ధర కనిష్ట పరిమితి అంటే ఏంటని మనకు బుక్ మీద డయాగ్రామ్లోనే మనకి ఇచ్చాడు. ఇది సంపూర్ణ పోటీ యొక్క మార్కెట్ యొక్క ధర నిర్ణయము. ఇక్కడ ధర అనేది తగ్గుతుంది, ఇక్కడే అన్ని గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు, పైన కనిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఎందుకు నిర్ణయిస్తారు అనేది అక్కడ మనకు సబ్సిడీల ఆధారంగా, కనీస మద్దతు ధర ఆధారంగా, అది గరిష్ట పరిమితి, ప్రైస్ సీలింగ్ అని, ప్రైస్ ఫ్లోర్ అని, ఈ 2 కొత్త టాపిక్స్ అనేది పెట్టాడు మనకు. సంపూర్ణ పోటీ మార్కెట్ దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అనేక మంది అమ్మకందారులు, అనేక మంది కొనుగోలుదారులు, సజాతీయ వస్తువులు, సజాతీయ ధర, సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, రవాణా ఖర్చులు ఉండవు, ప్రకటన వ్యయాలనేటివి ఉండవు. సంపూర్ణ పోటీ మార్కెట్లో AR రేఖల వాలు X అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎందుకు, ధర స్థిరంగా ఉండడం వల్ల. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధరని ఏ విధంగా నిర్ణయిస్తారు, డిమాండ్ సప్లైల ఆధారంగా నిర్ణయిస్తారు. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధరని ఏ విధంగా అంటే డిమాండ్ సప్లై ఆధారంగా. అందుకే డిమాండ్ సప్లైలో మార్పు రావడం వలన ధరలో ఏ విధమైన మార్పు వస్తుందని ఇక్కడ చదువుకోవాలి. సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క సమతౌల్య స్థితి ఏ విధంగా ఉంటుంది, సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క లాభాలు ఏ విధంగా ఉంటాయి, నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడే చదువుకోవాలి. అసంపూర్ణ పోటీ గురించి చదువుకోవాలి. ఏకస్వామ్యము, ద్విస్వామ్యము, పరిమిత స్వామ్యాల గురించి మనకు చదువుకోవడం ఉంది. ఇగో సంపూర్ణ పోటీకి ఏకస్వామ్యాలకు మధ్య పోలిక ఏంటి, కొనుగోలుదారుల ఆధిపత్యం కలిగిన మార్కెట్ ఏదంటాడు, మోనోప్స్ అని ఉంటుంది. అమ్మకందారుల ఆధిపత్యం కలిగిన మార్కెట్ ఏంది, మోనోపోలీ. వాస్తవిక ప్రపంచంలో ఉన్న మార్కెట్ ఏంటి, ఏకస్వామ్య పోటీ మార్కెట్ అనేది ఉంటుంది. 2 అమ్మకందారులు డియోపోలీ, 1 అమ్మకందారుడు మోనోపోలీ. ఏకస్వామ్యములో ధర ఎట్లా డిసైడ్ చేస్తారు, ఏకస్వామ్యములో సమతౌల్య ధర ఏ విధంగా ఉంటుంది, సంస్థ అంటే ఏంటి, పరిశ్రమ అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ అడుగుతుంటా అంటాడు. టోటల్గా మార్కెట్ స్ట్రక్చర్ గురించి చదువుకోవాలి. దీంట్లో ధర గరిష్ట పరిమితి, ధర కనిష్ట పరిమితి, ఇవి కొద్దిగా మార్పులు అనేటివి వచ్చినాయి. 7వ చాప్టర్ విషయానికి వస్తే డిస్ట్రిబ్యూషన్ థియరీ అంటున్నాడు, పంపిణీ సిద్ధాంతం. పంపిణీ అంటే ఉత్పత్తి కారకాలకు పంపిణీ చేయటం,
ఉత్పత్తి కారకాలకు పంపిణీ చేసే సిద్ధాంతాలంటే బాటక సిద్ధాంతాలు, వేతన సిద్ధాంతాలు, వడ్డీ సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మనకు పెట్టాడు. సాంప్రదాయ బాటక సిద్ధాంతం అంటే ఏంటి, ఆధునిక బాటక సిద్ధాంతం అంటే ఏంటి, ఆధునిక బాటక సిద్ధాంతంలో కొరత బాటకం అంటే ఏంటి, కృత్రిమ బాటకం అంటే ఏంటి, బదిలీ సంపాదన బాటకం అంటే ఏంటి, ఇవన్నీ బాటక సిద్ధాంతాలు. వేతన సిద్ధాంతాల్లో ద్రవ్య వేతనం అంటే ఏంటి, వాస్తవిక వేతనం అంటే ఏంటి, కాలా వేతనం అంటే ఏంటి, పని వేతనాలు అంటే ఏంటి, వేతన యోగ్యత సిద్ధాంతం అంటే ఏంటి, ఫరశిష్ట ఫలయోగ్యత వేతన సిద్ధాంతం అంటే ఏంటి, కనీస వేతనాలు అంటే ఏంటి, ఇవన్నీ వేతన సిద్ధాంతాలు కదా. వడ్డీ సిద్ధాంతాలు ఏంటిది, నిరీక్షణ వడ్డీ రేటు సిద్ధాంతం, పరిత్యాగ వడ్డీ రేటు సిద్ధాంతం, ద్రవ్యత్వ అభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతం కొత్తగా పెట్టడం, లోనేముల్ డిమాండ్ ఫండ్ అని. రుణాత్మక నిధుల డిమాండ్ అంటే ఏంటి, రుణాత్మక నిధుల సప్లై అంటే ఏంటి, ద్రవ్యత్వ అభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతం డయాగ్రామ్తో ఇచ్చాడు మనకు. ద్రవ్యత్వ అభిరుచి వడ్డీ రేటు సిద్ధాంతాన్ని డయాగ్రామ్తో ఇచ్చాడు. ఇదేమో ద్రవ్య సప్లైని సూచిస్తుంది, ఇది ద్రవ్య డిమాండ్ను సూచిస్తుంది. ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ ఎక్కడైతే సమానమవుతుందో అదే సమతౌల్య వడ్డీ రేటు. ద్రవ్య డిమాండ్ స్థిరముగా ఉండి ద్రవ్య సప్లై అలా పెరుగుతూ ఉంటే వడ్డీ రేటు అనేది క్రమముగా తగ్గుతుంది. ఒక దశ దాటిన తర్వాత ద్రవ్య సప్లై ఎంత పెరిగినప్పటికీ వడ్డీ రేటులో మార్పు రాదు. దాన్ని లిక్విడిటీ ట్రాప్ అనే పేరుతో పిలుస్తూ అంటాడు. ద్రవ్యత్వపు వలలో ద్రవ్యత్వ అభిరుచి రేఖ యొక్క వాలు ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇలా మనకు డయాగ్రామ్స్ అనేటివి మనకు అడుగుతుంటా అంటారు. ఇది కొత్తగా పెట్టిన మనకు డయాగ్రామ్స్. వడ్డీ సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు ఉంటాయి. చలన లాభ సిద్ధాంతం అంటే ఏంటి, నష్టమయ్యే లాభ సిద్ధాంతం అంటే ఏంటి, అనిశ్చిత లాభ సిద్ధాంతాలు అంటే ఏంటి, ఇవన్నీ టోటల్గా సిద్ధాంతాలే ఇక్కడ పెట్టాడు మనకు. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంత జేబీ క్లర్క్ సంబంధించిన సిద్ధాంతం కూడా మనకి ఇక్కడే చదువుకోవాలి. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము జేబీ క్లర్క్కు సంబంధించిన సిద్ధాంతం ఇది. బాటక భావనలు, డేవిడ్ రికార్డో, వేతన సిద్ధాంతాలు, వడ్డీ సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు చెప్పాను కదా. బాటకం రెండు రకాల, సాంప్రదాయ బాటకం, ఆధునిక బాటకం. ఆధునిక బాటకం మూడు రకాలు ఉంటాయి. వేతన సిద్ధాంతాలు చదవాలి, వడ్డీ సిద్ధాంతాలు చదవాలి, లాభ సిద్ధాంతాలు చదవాలి. ఇవన్నీ కూడా సిద్ధాంతాల మీదకి వెళ్ళి. ఇక జాతీయ ఆదాయం కూడా పెద్దగా చేంజెస్ అనేది లేదు మనకు. జాతీయ ఆదాయంలో ఇచ్చాడు. జాతీయ ఆదాయం సంబంధించిన నిర్వచనాలు, ఇర్వింగ్ ఫిషర్ నిర్వచనం ఏంటి, మార్షల్ ఇచ్చిన నిర్వచనం అంటే ఏంటి, జాతీయ ఆదాయానికి సంబంధించిన నిర్వచనాలు, జాతీయ ఆదాయం నిర్ణయించే అంశాలు, జాతీయ ఆదాయానికి సంబంధించిన భాగాలు చదువుకోవాలి. ఏంటిది, స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి, స్థూల దేశోత్పత్తి అంటే ఏంటి, నికర జాతీయోత్పత్తి అంటే ఏంటి, నికర దేశోత్పత్తి అంటే ఏంటి, వ్యష్టి ఆదాయం అంటే ఏంటి, వ్యయరహ ఆదాయం అంటే ఇక్కడ ఉన్నాయిగా జాతీయ ఆదాయ భావనలు. వ్యష్టి ఆదాయానికి ఇక్కడ చదవాల్సిన ఏం లేదో, జాతీయ ఉత్పత్తికి దేశోత్పత్తికి మధ్య తేడా, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా, మార్కెట్ ధరకు ఉత్పత్తి కారకాల ధరకు మధ్య తేడా, వ్యష్టి ఆదాయం అంటే ఏంటి, వ్యయరహ ఆదాయం అంటే ఏంటి, నామినల్ నేషనల్ ఇన్కమ్ నామమాత్రం జాతీయ ఆదాయం అంటే ఏంటి, వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంటి, తలసరి ఆదాయానికి వ్యష్టి ఆదాయానికి తేడా, తలసరి ఆదాయానికి తలసరి ఆదాయ వృద్ధి రేటుకు మధ్య తేడా. తలసరి ఆదాయానికి జనాభాకు మధ్య సంబంధం చెప్తుంటా అంటది. నామమాత్రం జాతీయ ఆదాయము, వాస్తవ జాతీయ ఆదాయము, చక్రీయ ఆదాయ ప్రవాహము, కుటుంబ రంగానికి సంస్థల రంగానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని తెలియచేసేదే చక్రీయ ఆదాయ ప్రవాహం. జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కించే పద్ధతులు, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఉత్పత్తి తర్వాత దశ ఆదాయం కదా, ఆదాయం తర్వాత దశ వ్యయం కదా. ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఈ జాతీయ ఆదాయం లెక్కించడం వలన ప్రయోజనాలు ఏంటి, జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏది అంతిమ వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు గుర్తించడం కష్టం. గురిని సేవలు లెక్కించాలా, లెక్కించకూడదా, సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించాలన్నా, లెక్కించకూడదా, అవన్నీ కూడా జాతీయ ఆదాయాన్ని కొలవడంలో కష్టాలు, అంచనాల యొక్క ప్రాధాన్యత, లెక్కించే పద్ధతులు, కుటుంబ రంగము సంస్థల రంగానికి మధ్య తేడా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము, బేస్ ఆధార సంవత్సరం అంటే ఏంటి, స్థిర ధరలు అంటే ఏంటి, స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయము, స్థిర వద్ద జాతీయ ఆదాయం.
ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు, తలసరి ఆదాయానికి సంబంధించిన అంశాలు. అంటే మనకు గతంతో పోలిస్తే జాతీయ ఆదాయం లెసన్ కూడా పెద్దగా చేంజెస్ అనేటివి లేవు కాబట్టి కొద్దిగా క్రిటికల్ చాప్టర్ ఇది మీకు. చూడం 9th చాప్టర్లో కొద్దిగా మార్పులు అనేటివి ఉన్నాయి. ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రభుత్వ విత్తశాస్త్రం అనడం. ఇక్కడ మార్పులంతా కూడా ఎక్కడిక్కడే వచ్చినాయి మనకు. ఇగో సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం గురించి చదువుకోవాలి. ఇవన్నీ కూడా దీర్ఘకాలం దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ముఖ్యమైన వ్యక్తులు డేవిడ్ రికార్డో, ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళు. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, కీన్స్ సిద్ధాంతాలు ఎక్కువ ఇచ్చాడు ఇక్కడ. కీన్స్ సిద్ధాంతాలు ఇచ్చాడు మనకు. ఇప్పుడు కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సార్థక డిమాండ్ అంటే ఏంటి, సమిష్టి డిమాండ్ ధర అంటే ఏంటి, సమిష్టి సప్లై ధర అంటే ఏంటి అంటాడు. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటే ఏంటి, అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంటి. ఏంటిది సమిష్టి సప్లై ధర అంటే? ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మగా కనీసము పొందవలసిన ఆదాయాన్నే సమిష్టి సప్లై అంటాం. వాస్తవంగా పొందే రాబడిని సమిష్టి డిమాండ్ ధర అంటాం. కనీసం పొందవలసిన ఆదాయము, వాస్తవంగా పొందవలసిన రాబడి రెండు ఎక్కడైతే సమానంగా ఉంటాయో దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని కీన్స్ సూచించాడు మనకు. అది జాగ్రత్తగా చదువుకోవాలి. సమిష్టి డిమాండ్ ధర అంటే ఏంటి, సమిష్టి సప్లై ధర అంటే ఏంటి, సార్థక డిమాండ్ అంటే ఏంటి, కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతాల గురించి, కీన్స్ సిద్ధాంతాల గురించి చదువుకోవాలి. ఇక్కడే కీన్స్ మానసిక వినియోగ సూత్రం ఇచ్చాడు మీకు బుక్లో. బుక్ తీస్తే మీకు కీన్స్ సైకలాజికల్ ఫండమెంటల్ లా అని ఇచ్చాడు. కీన్స్ మానసిక వినియోగ సూత్రం. కీన్స్ మానసిక వినియోగ సూత్రం ప్రకారం ఏం చెప్తాడు? ఆదాయము పెరిగితే వినియోగము పెరుగుతుందా తగ్గుతుందా? ఆదాయము 1000 రూపాయలు ఉన్నప్పుడు ఆదాయాన్ని 1000తో చూపుతారు, ఇక్కడ సీతో చూస్తారు. వినియోగము 1000 రూపాయలు ఉంటుంది. ఆదాయం 1000 రూపాయలు ఉన్నప్పుడు వినియోగం 1000 రూపాయలు ఉంటుంది. ఆదాయం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెరిగితే వినియోగం అనేది 1000 నుంచి 1800 పెరుగుతుంటా అంటారు. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన రేషియోలో వినియోగం పెరగదు. దీన్ని కీన్స్ మానసిక వినియోగ సూత్రం. ఆదాయం 1000 నుంచి 2000 పెరిగింది, వినియోగం 1000 నుంచి 1800కు పెరిగింది. ఇది కీన్స్ మానసిక వినియోగ సూత్రం. ఆదాయం పెరిగిన మేరకు వినియోగం పెరగడం లేదంటే మిగతా 200 వినియోగదారుడు పొదుపు చేయటం అనేది జరుగుతుంది. పొదుపు అనేది ఆదాయం పైన ఆధారపడుతుంది, వినియోగం అనేది కూడా ఆదాయం పైన ఆధారపడుతుంది. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే పొదుపు అనేది మనకు పెరుగుతుంది. అందుకే వినియోగాన్ని నిర్ణయించే అతి ముఖ్యమైన కారకం ఆదాయమే, పొదుపును నిర్ణయించే అతి ముఖ్యమైన కారకం కూడా ఆదాయమే. ఇదే మనకు కీన్స్ మానసిక వినియోగ సూత్రములో సగటు వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి, ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి ఇవి ఇచ్చాడు మనకు. ఏపీసీ అంటే ఏంటి, ఎంపీసీ అంటే ఏంటి, యావరేజ్ ప్రొపెన్సిటీ కన్జ్యూమ్ అంటే ఏంటి, మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జ్యూమ్ అంటే ఏంటి. ఏపీసీ అంటే వినియోగాన్ని ఆదాయంచే భాగించగా మనకు ఏపీసీ వస్తుంటా ఉంటుంది. మొత్తం వినియోగంలో మార్పు బై మొత్తం ఆదాయంలో మార్పుని ఏమంటామంటే ఎంపీసీ అంటాం. ఇక్కడ వినియోగ ఫలం అంటే ఏంటి, కీన్స్ వినియోగ మానసిక వినియోగ సూత్రం ఏం చెప్తుంది, సగటు వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి, ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి, ఇవన్నీ కొత్త టాపిక్స్ అవి కీన్స్ సిద్ధాంతాల కిందకి వచ్చాయి. ఇక్కడే కీన్స్ పెట్టుబడి గుణకం ఇంట్రొడ్యూస్ చేశాడు మనకు. అసలు గుణకం అనే పదాన్ని ఆర్ఎఫ్ ఖాన్ ఉపయోగించాడు, కానీ ఎక్కువగా డెవలప్ చేసింది ఎవరంటే కీన్స్. అందుకే పెట్టుబడి గుణకం ఏం చెప్తుంది, పెట్టుబడిలో వచ్చిన మార్పు ఫలితముగా ఆదాయంలో వచ్చిన మార్పును గురించి తెలియచేసేదే మల్టీప్లేయర్. పెట్టుబడి పెరిగితే ఆదాయం పెరుగుతుంది కదా, పెట్టుబడిలో ఏ విధమైన మార్పు వస్తే ఆదాయములో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియచేసేదాన్నే గుణకము. గుణకము రెండింటి మధ్య సంబంధం చెప్తుంది, పెట్టుబడికి ఆదాయానికి మధ్య సంబంధాన్ని తెలియచేసేదే మల్టీప్లేయర్ అనే పేరుతోటి పిలవచ్చు. ఇక్కడే కీన్స్ పెట్టుబడి గుణకం ఇచ్చాడు. కీన్స్ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ గురించి ఇచ్చడం, ఉపాంత మూలధన సామర్థ్యాన్ని గురించి ఇచ్చాడు మనకు. ఒక యంత్రము యొక్క ధర ఎంత ఉంది, దాని జీవితకాలంలో యంత్రం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది. ఒక యంత్రాన్ని 1,00,000 రూపాయలకు కొన్నాను, దాని జీవితకాలం 5 సంవత్సరాలు. అప్పుడు ఎంఈసీ అంటే ఏంటి అంటుంది. ఎంఈసీ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్. దేనిపైన ఆధారపడుతుంది, వడ్డీ రేటు పైన ఆధారపడుతుందా, పెట్టుబడి పైన ఆధారపడుతుందా. అసలు ఎంఈసీ అంటే ఏంటి, ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏంటి, దీన్ని ఎక్కువగా డెవలప్ చేసింది ఎవరు, కీన్స్. ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ గురించి చదువుకోవాలి కీన్స్ది. కీన్స్ మల్టీప్లేయర్ గుణకం గురించి చదువుకోవాలి. కీన్స్ సైకలాజికల్ ఫండమెంటల్ లా,
కీన్స్ మానసిక వినియోగ సూత్రం గురించి చదువుకోవాలి. ఇవన్నీ కూడా గతంలో లేవు, మీకు కొత్తగా వచ్చినాయి. పొదుపు వైపరీత్యం అనేది కూడా మీకు గతంలో లేదు, ఎప్పుడు వచ్చింది మీకు. ఇక్కడే ప్రభుత్వ విత్త శాస్త్రము గతంలో కూడా ఉంది. ప్రభుత్వ విత్త శాస్త్రములో ప్రభుత్వ ఆదాయ వివరాలు, ప్రభుత్వ వ్యయ వివరాలు, ప్రభుత్వ రుణ వివరాలు చదువుకోవాలి. పన్ను రాబడులు అంటే ఏంటి, పన్నేతర రాబడులు అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, స్వదేశీ రుణాలు అంటే ఏంటి, విదేశీ రుణాలు అంటే ఏంటి. అంటే టోటల్గా ట్యాక్స్కి సంబంధించినవి. రాబడులు రెండు రకాలు, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు. మూలధన రాబడులు అంటే ఏంటి, ప్రభుత్వము రుణాల ద్వారా సేకరించిన రాబడి, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్న రాబడిని మూలధన రాబడి అంటాం. పన్నుల ద్వారా, పన్నేతర రాబడుల ద్వారా వచ్చేది రెవెన్యూ రాబడి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చంతా రెవెన్యూ వ్యయమవుతుంది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీని వలన నూతన ఆస్తుల సృష్టి జరగదు. మూలధనం ఏమంటే అభివృద్ధి కోసం చేసే ఖర్చు అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పరిశ్రమల స్థాపన, గ్రామీణ అభివృద్ధి, ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, పరిశోధనలపైన చేసే ఖర్చు అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వ్యయాలలో మూలధన వ్యయాలు మంచివి, రాబడులలో రెవెన్యూ రాబడులు మంచివి. ఇవన్నీ కూడా దీంట్లో చదువుకోవాలి. ప్రభుత్వ విత్త శాస్త్రం చదువుకోవాలి. దీంట్లోనే జిఎస్టీ గురించి ఉంది, పన్నుల గురించి ఉంది, ఆదాయం పన్ను అంటే ఏంటి, కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి, ఇవన్నీ ట్యాక్సెస్ అనేవి కూడా మనకి ఎక్కడ చదువుకోవాలంటే ప్రభుత్వ విత్త శాస్త్రము. ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ వ్యయము, రుణానికి సంబంధించిన శాస్త్రాన్ని పబ్లిక్ ఫైనాన్స్, పబ్లిక్ ఎకనామిక్స్ అనే పేరుతోటి పిలవచ్చు. ఇది ప్రభుత్వ విత్త శాస్త్రంలో ఉన్న ఇంతకు చెప్పినవన్నీ కూడా బడ్జెట్లో ఉంటాయి. రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు, ఇవన్నీ కూడా బడ్జెట్కి సంబంధించిన అంశాలు. బడ్జెట్లోనే మనకు మొత్తము రాబడులు, మొత్తము వ్యయాలు, మొత్తము రాబడులు రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు, మొత్తం వ్యయాలు రెవెన్యూ వ్యయాలు, మూలధన వ్యయాలని చదువుకోవాలి. బడ్జెట్కి సంబంధించిన అకాడమీలో మనకి 24-25 బడ్జెట్ ఇస్తే 24-25 చదవాలి. దాంతోపాటు కొత్తగా అప్డేట్ అనేది డీఎస్ఎల్ కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొత్త బడ్జెట్ పైన కూడా మనకు చదువుకోవాలి. కొత్త బడ్జెట్లు ఏమిచ్చారు మనకు, ప్రధానమంత్రి ధన్ కృషి యోజన కింద ఎన్ని కోట్లు ప్రజెంట్గా కేటాయించారు, రీసెంట్గా 24,000 కోట్లు కేటాయించారు. నవంబర్ 11 మొన్న సెప్టెంబర్ నుంచి ఇది అమలు, అక్టోబర్ నుంచి మనకు అమల్లోకి వచ్చింది. ఇది ప్రధానమంత్రి ధన్ కృషి వికాస్ యోజన. వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేశారు. దీని ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది, ఇది 2031 వరకు అమల్లో ఉంటుంది. దీనికి అలొకేషన్ ఎంత ఇచ్చారు, 24,000 కోట్లు అలొకేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో వచ్చిన కొత్త స్కీమ్స్ చదువుకోవాలి. మఖానా బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, యూరియా ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, పప్పు ధాన్యాల ఉత్పత్తులో ఆత్మనిర్భర్ అనే కార్యక్రమం కింద 11,440 కోట్లు కేటాయించారు రీసెంట్గా. తూర్, ఉరద్, మసూర్, కందిపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను గణనీయంగా పెంచాలి, 2031 నాటికి పెంచాలి. ఇది కూడా మనకు అప్డేట్ బడ్జెట్. పాత బడ్జెట్తో పాటు కొత్త బడ్జెట్లో ఉన్న అంశాలు, టర్మినాలజీ అకాడమీ బుక్లో ఏమైతే ఇస్తాడో వాటిని మాత్రమే చదువుకోవాలి. ప్రతి అంశం మీకు క్లారిటీగా ఆన్లైన్లో బోధిస్తుంటా అంటాం. ఎకానమీ ఫస్ట్ ఇయర్కు భయపడాల్సిన అవసరం లేదా. కొత్తగా వచ్చిన టాపిక్స్లో వ్యాపార శేషం అనేది కొత్తగా వచ్చింది. దీన్నే మనం ఇంటర్మీడియట్ బుక్లో మనకి ఇచ్చడం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని, విదేశీ చెల్లింపుల ఖాతా. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము ఇతర దేశాలతో జరిపే అన్ని రకాల లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసే పట్టికనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంట. సాధారణ పరిభాషలో ఎగుమతుల దిగుమతుల వివరాలు చెప్తుంటా అంటే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుత ఖాతా, మరొకటి మూలధన ఖాతా అని ఉంటుంది. ప్రస్తుత ఖాతాలో 2 రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా. ఇవి కొత్త బుక్కులు ఇచ్చాడు. దృశ్య అంటే వస్తువులు, అదృశ్య అంటే సేవలు. వస్తువుల ఎగుమతుల వివరాలు, వస్తువుల దిగుమతుల వివరాలు నమోదు చేసే ఖాతాని దృశ్య ఖాతా. అదృశ్య అంటే కంటికి కనిపించే సేవలు, సేవల ఎగుమతుల వివరాలు, దిగుమతుల వివరాలు నమోదు చేసేదే అదృశ్య ఖాతా. ప్రస్తుత ఖాతాలో వస్తు సేవలు 2 ఉంటాయి, ఎందుకంటే 2 కలుస్తాయి కదా. వస్తు సేవల ఎగుమతుల వివరాలు, వస్తు సేవల దిగుమతుల వివరాలు మనకు నమోదు చేయటం అనేది జరుగుతుంది. ఈ మూలధన ఖాతాలు ఏముంటాయి, ప్రస్తుత ఖాతాలో లోటు ఏర్పడ్డది అనుకుంటాం. బీఓపీలో ఎగుమతులు తక్కువ ఉండి దిగుమతులు ఎక్కువ ఉంటాయి. లోటు ఏర్పడితే ఏం చేస్తావు, విదేశాల నుండి అప్పు తెచ్చుకుంటాం, మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముతాం, విదేశీ పెట్టుబడులు స్వీకరిస్తుంటా అంటాం. మిగులు ఏర్పడితే ఏం చేస్తాం,
ఇతర దేశాలకు అప్పిస్తాం, బంగారం కొనుక్కుంటాం, మనమే ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతా అంటాం. అందుకే విదేశీ పెట్టుబడులు, అదేవిధంగా విదేశీ రుణాలు, బంగారం అమ్మకాలు కొనుగోలు వివరాలన్నీ ఎక్కడ ఉంటాయంటే మూలధన ఖాతాలో మనకు కనబడుతుంటా ఉంటాయి. అందుకే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఇచ్చాడు. ఇక వ్యాపార చెల్లింపుల శేషం అనేది కూడా మనకి ఇచ్చారు. మనం దీంట్లోనే విదేశీ మారకపు రేట్ అని ఇచ్చాడు. స్థిర మారకపు రేట్ అంటే ఏంటి, అస్థిర మారకపు రేట్ అంటే ఏంటి? ఒకసారి యొక్క మారకపు రేటును నిర్ణయించినట్లయితే కొన్ని సంవత్సరాల వరకు మారకుండా ఉంటే దాన్ని స్థిర మారకపు రేటు అంటాం. ఒక డాలర్కు 10 రూపాయలు అన్నాం మనం, కొన్ని సంవత్సరాల వరకు ఇంతే ఉంటుంది. మార్కెట్ శక్తుల ఆధారంగా డాలర్ వాల్యూ పెరుగుతూ తగ్గుతూ ఉన్నట్లయితే దాన్ని అస్థిర మారకపు రేటు అనే పేరుతోటి పిలవచ్చు. దీంట్లోనే కొత్తగా మూల్యహీనీకరణ అంటే ఏంటి, మూల్య న్యూనీకరణ అంటే ఏంటి, మూల్య క్షయం అంటే ఏంటి, రూపాయి విలువ పెరగడం అంటే ఏంటి, రూపాయి విలువ తగ్గడం అంటే ఏంటి. రూపాయి యొక్క విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటే మూల్యహీనీకరణ, ఆటోమేటిక్గా జరిగితే మూల్యక్షయం అనే పేరుతో పిలవచ్చు. మూల్యక్షయము జరగకపోతే మూల్యహీనీకరణ చేపడతా అంటారు. ఏ మూల్య న్యూనీకరణ అంటే ఏంటి, రూపాయి విలువ పెరగడం అంటే ఏంటి, రూపాయి విలువ తగ్గడం అంటే ఏంటి, స్థిర మారకపు రేట్ అంటే ఏంటి, అస్థిర మారకపు రేట్ అంటే ఏంటి, వ్యాపార శేషం అంటే ఏంటి, చెల్లింపుల శేషం అంటే ఏంటి. దృశ్య ఖాతానే వ్యాపార శేషం అంటాం, వ్యాపార ఖాతా అనే పేరుతోటి మనకు పిలవచ్చు. ఇవన్నీ కూడా కొత్త టాపిక్సేనా, ఇవన్నీ కూడా కొత్త టాపిక్సే. మనకు లాస్ట్ చాప్టర్ ఏంటంటే మనకు ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. ఇది కూడా పెద్దగా ఏం మారలేదు, స్వల్పంగా అక్కడక్కడ మనకు చేంజెస్ కనబడుతుంటా ఉంటాయి. ఇక్కడ ద్రవ్య పరిణామ క్రమం అని ఇచ్చాడు మనకు. ప్రారంభంలో వస్తు ద్రవ్యం ఉండేది, తర్వాత లోహ ద్రవ్యం అనేది వచ్చింది, ఆ తర్వాత కాగితపు ద్రవ్యం అనేది వచ్చింది, ఆ తర్వాత బ్యాంకు ద్రవ్యం అనేది వచ్చింది, ఆ తర్వాత చూసినట్టయితే ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వచ్చినాయి, ప్లాస్టిక్ కరెన్సీ వచ్చింది. ఇవన్నీ ఇక్కడే చదువుకోవాలి. ద్రవ్య పరిణామ క్రమాలు, ద్రవ్యము రకాలంటే ఏంటి, ద్రవ్య సప్లై కొలమానాలు, M1 ద్రవ్యము, M2 ద్రవ్యము, M3 ద్రవ్యం, M4 ద్రవ్యం చదువుకోవాలి. చట్టబద్ధ ద్రవ్యము, చట్టబద్ధం కాని ద్రవ్యం అంటే ఏంటి, ప్రామాణిక నాణాలు అంటే ఏంటి, కృతిక నాణాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ద్రవ్యానికి సంబంధించిన అంశాలే. బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చదువుకోవాలి. వాణిజ్య బ్యాంకుల వివరాలు, వాణిజ్య బ్యాంకుల విధులు, ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ పదాలు బ్యాంకింగ్లో ఇచ్చాడు మనకు. వాణిజ్య బ్యాంకులను ఎప్పుడు జాతీయం చేశారు, బీమా సంస్థలను ఎప్పుడు జాతీయం చేశారు, ఇవన్నీ కూడా టోటల్గా బ్యాంకింగ్కి సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించింది కూడా ఇచ్చాడు మనకు. ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంటి, ప్రతి ద్రవ్య విరామం అంటే ఏంటి, పాకుతున్న, నడుస్తున్న, పరిగెడుతున్న ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, మిశ్రమ ద్రవ్యోల్బణాలు, ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలేంటి, ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలేంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేటి మనకు ఏంటి, ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి. అంటే మనకు అకాడమీ బుక్లో, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ బుక్లో ఏమైతే ఉన్నాయో ప్రతి బిట్ కూడా మీకు అవసరం అనుకునే అన్నీ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో చేస్తుంటా అంటాం. అంటే మనకి ఎక్కడెక్కడ స్వల్పంగా మార్పులు వచ్చినాయి మీరు గమనించుకోవాలి. పెద్దగా ఇక్కడ మనకు మార్పు రాలే. 10th లెసన్లో, 9th లెసన్లో బాగా మార్పులు వచ్చినాయి. ఒకటి విదేశీ మారకపు రేటు అని ఇచ్చాడు. ఇక్కడ స్థిర మారకపు రేటు, అస్థిర మారకపు రేటు. ఇక్కడ మూల్యహీనీకరణ, మూల్య న్యూనీకరణ, మూల్యక్షయము, రూపాయి విలువ పెరగడము తగ్గడం ఇచ్చాడు. దీంట్లో భారీ మార్పులు వచ్చినాయి. మళ్ళీ 9th క్లాస్ లెసన్, 9th చాప్టర్లో ఉద్యోగిత సిద్ధాంతంలో ఇక్కడ సాంప్రదాయ కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం ఇచ్చాడు. కీన్స్ మానసిక వినియోగ సూత్రం ఇచ్చాడు, వినియోగ ఫలం ఇచ్చాడు, పెట్టుబడి ఫలం ఇచ్చాడు, సగటు వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి, ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి, గుణకం అంటే ఏంటి, ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏంటి. ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్. ఇవన్నీ కూడా కొత్త టాపిక్సే. పొదుపు వైపరీత్యం అంటే ఏంటి. 9th క్లాసు దాదాపు ఎక్కువగా చేంజెస్ అనేవి వచ్చినాయి. ఇక వ్యాపార శేషం, చెల్లింపుల శేషం మారిన ఏంటంటే ఒకటి ప్రభుత్వ విత్తశాస్త్రం, బడ్జెట్ మాత్రమే. మిగిలిన అన్నీ కూడా 9th చాప్టర్ బాగా చేంజెస్ అనేటి గమనించాలి మీరు. జాతీయ ఆదాయంలో పెద్దగా మార్పు లేదు. పోయిన సంవత్సరం ఈ చాప్టర్. గత ఫస్ట్ ఇయర్లో మనకు గణాంక శాస్త్రం అనేది ఉండేది, అది తీసేశాడు మనకు ఫస్ట్ ఇయర్లో. ఆల్రెడీ సెకండ్ ఇయర్లో చదువుతుంటాడు ఆర్థిక గణాంక శాస్త్రం. గతంలో అంక మధ్యము, మధ్యగతం, బహుళకం అనే టాపిక్స్ ఉండే. ఫస్ట్ ఇయర్లో ఆ చాప్టర్ అనేది లేదు ప్రజెంట్గా. కొత్త సిలబసే చదువుకోవాలి, కొత్త సిలబసే మీకు ఇస్తాడు ఎగ్జామినేషన్. అందుకే ఓల్డ్ విద్యార్థులు దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు
ఎడ్జ్ మీద ఉన్నవాళ్ళు 10th క్లాస్ అనేది చదివేయాలి మొత్తం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జాగ్రఫీ పెద్దగా మారలేదు, పోయిన సంవత్సరం ఉంది. పాలిటీలో మార్పులు వచ్చినాయి, హిస్టరీలో మార్పులు వచ్చినాయి, ఎకానమీలో 20 నుంచి 30% మార్కులు వచ్చినాయి. సిబిఎస్ఈ స్టాండర్డ్లో మనకి ఇచ్చాడు కాబట్టి కొద్దిగా హెవీ స్టాండర్డ్లో మనకు డయాగ్రామ్స్ ఇచ్చాడు మనకు. అందుకే ఎక్కడెక్కడ మార్పులు వచ్చినాయి తప్పనిసరిగా మీరు చూసుకోవాలి. మనకు ఇక్కడేమో వడ్డీ సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు కొత్త యాడ్ చేసడం. మార్కెట్లో మనకు ధర గరిష్ట పరిమితి, ధర కనిష్ట పరిమితి, ప్రైస్ సీలింగ్ అని, ప్రైస్ ఫ్లోర్ అని 2 కొత్త టాపిక్స్ అనేది యాడ్ చేశాడు. వ్యయాలు, రాబడులలో పెద్దగా మార్పు లేదు, కానీ స్వల్ప మార్పు దీర్ఘకాలిక వ్యయరేఖ ఇచ్చాడు. అనేక స్వల్పకాలిక వ్యయరేఖలను కలుపుతూ గీస్తూ రేఖని లాంగ్ రన్ దీర్ఘకాలిక వ్యయరేఖ ఎల్ఏసి రేఖ అనేది ఉంటుంది. ఏసీ ఎంసీ మధ్య సంబంధం, స్థిర వ్యయం ఎట్లుంటుంది, చర వ్యయాలు ఎట్లుంటాయి, సగటు వ్యయాలు ఎట్లుంటాయి, దానికి ఫార్ములా ఉంటుంది, దానికి టేబుల్ ఉంటాయి, డయాగ్రామ్స్ అనేటివి ఉంటాయి. చూడం, ఇక్కడ సముత్పత్తి రేఖలు అనేటివి కొత్తగా వచ్చినాయి. ఇక్కడ ఉత్పత్తి ఫలాలు ఉన్నాయి, ఉత్పత్తి ఫలాల రకాలు, చరానుపాత సూత్రం, తరహానుసర ప్రతిఫలాలు గతంలో కూడా ఉన్న టాపిక్సే మీకు. ఇగో డిమాండ్ వ్యాకోత్సత్వ రకాలు, వ్యాకోత్సత్వాన్ని కొలిచే పద్ధతులు, బిందువు పద్ధతి అంటే ఏంటి, మొత్తము ఖర్చు పద్ధతి అంటే ఏంటి, ఆర్కు పద్ధతి అంటే ఏంటి, పూర్తి వ్యాకోత్సత్వం, పూర్తి అవ్యాకోత్సత్వాలు, ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, డిమాండ్ సూత్రం అంటే ఏంటి, డిమాండ్ సూత్రానికి మినహాయింపులు, గిఫెన్ వైపరీత్యం అంటే ఏంటి, వెబ్లిన్ వస్తువులు అంటే ఏంటి, గిఫెన్ వస్తువులు అంటే ఏంటి, అంచనా వ్యాపారాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దీన్ని తప్పనిసరిగా గతంతో పోలిస్తే డిమాండ్లో కొద్దిగా స్వల్పంగా మార్పు వచ్చింది. మనకు వ్యాకోత్సత్వంలో కొద్దిగా మార్పులు అనేటివి మనకు కనబడుతుంటాయి. ఇక్కడ మనకు ఉదాసీనత వక్రరేఖ, ప్రయోజనము, వినియోగదారుని సమతౌల్య సిద్ధాంతాలు, ఇది గతంతో పోలిస్తే సేమ్ ఉన్నాయి, కానీ అక్కడక్కడ డయాగ్రామ్స్ అనేటివి మనకు యాడ్ చేశాడు మనకు. అందుకే సమోపాంత సూత్రము టేబుల్, డయాగ్రామ్స్ మారింది. మనకు టేబుల్ మారింది మొత్తానికి. గతంతో పోలిస్తే మనకు అప్లికేషన్ లెవెల్లో ఇచ్చాడు సిబిఎస్ఈ స్టాండర్డ్లో. సముత్పత్తి రేఖ, ఉదాసీనత వక్రరేఖలో గతములాగానే బడ్జెట్ రేఖ వాలు, బడ్జెట్ రేఖ ఎత్తు, వినియోగదారుని సమతౌల్య స్థితి, ఉదాసీనత వక్రరేఖ యొక్క లక్షణాలు ఇచ్చాడు మనకు. క్షీణోపాంత సూత్రం అంటే ఎప్పటి నుంచో తెలిసేది మనకు. క్షీణోపాంత సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క అజంప్షన్ ఏ విధంగా ఉంటాయి, మొత్తం ప్రయోజనం అంటే ఏంటి, ఉపాంత ప్రయోజనాలు ఏంటి, ప్రయోజనం అంటే ఏంటి అనేది చదువుకోవాలి. ఇది కూడా పెద్దగా చేంజెస్ లేదు. ఫస్ట్ చాప్టర్లో స్వల్ప మార్పు వచ్చిందాం, ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థ వచ్చింది ఒకటి, ప్రొడక్షన్ పాజిటివ్ కర్వ్ వచ్చింది. వినియోగదారుని దగ్గర ఉన్న వనరులు మొక్కజొన్న పంటకే మొత్తం ఉపయోగిస్తే గరిష్ట ఉత్పత్తి ఎట్లా వస్తుంది, పత్తి పంటకే ఉపయోగిస్తే గరిష్ట ఉత్పత్తి ఏ విధంగా వస్తుందని ప్రొడక్షన్ పాజిబిలిటీ కర్వ్, ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ అనేది మనకు కొత్తగా ఇవ్వటం అనేది జరిగింది. ఇదే డయాగ్రామ్లో ఇస్తుంటా అంటాడు. కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటి, నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటి, పాజిటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, నార్మేటివ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి, అన్డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, నిశ్చల విశ్లేషణ, చలన విశ్లేషణలు, అర్థశాస్త్ర భావనలు, సూక్ష్మ అర్థశాస్త్రాలు, స్థూల అర్థశాస్త్రాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలు, ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, అర్థశాస్త్రానికి సంపద నిర్వచనము, శ్రేయస్సు నిర్వచనము, కొరత నిర్వచనము, జాకబ్ వైనర్ ఇచ్చిన నిర్వచనాలు చదువుకోవాలి. అర్థశాస్త్ర పరిచయము చదువుకోవాలి. ఎకనామిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో పెద్దగా మారలే, స్వల్ప మార్పు అనేది ఉంటుంది. ఇది మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎకనామిక్స్ బుక్ మార్కెట్లో లభ్యమవుతుంది. టోటల్గా సిబిఎస్ఈ సిలబస్ ఇగో ఇదే మనకు ప్రైస్ సీలింగ్ అని ఇక్కడ విధిస్తారు, ధర గరిష్ట పరిమితిని ఇక్కడ నిర్ణయిస్తారు. అది అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ప్రైస్ ఫ్లోరింగ్ అని మనకు నిర్ణయిస్తారు. ఇది ధర కనిష్ట పరిమితి, ధర గరిష్ట పరిమితి. కింద ధరలు తగ్గుతాయి కదా, ప్రభుత్వం ఇక్కడ సీలింగ్ చేస్తూ ఉంటుంది, ప్రభుత్వం ఇక్కడ సీలింగ్ విధానం చేస్తుంటా ఉంటుంది. ఇక్కడ ధర పెరుగుతుంది కదా, ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పుడు ఈ ధరను బట్టి డిసైడ్ చేస్తుంది, ఉత్పత్తిదారునికి లాభాలు ఉండాలని. అది ప్రైస్ ఫ్లోర్ అనే పేరుతో పిలవచ్చు. అదేవిధంగా కొన్ని వస్తువులకు ప్రభుత్వం సబ్సిడీ ధర ఇస్తుంటా ఉంటుంది కదా, సబ్సిడీలు, అది ఇక్కడ మనకు సీలింగ్ చేసి వదిలేస్తుంటా ఉంటుంది. ధర తక్కువ ఉన్న దగ్గరనే సీలింగ్ చేయటం అనేది జరుగుతుంటా ఉంటుంది. ఇది ప్రైస్ సీలింగ్ అని, ప్రైస్ ఫ్లోరింగ్ అని, ప్రైస్ ఈక్విలిబ్రియం అని ఇక్కడ 3 ఇచ్చాడు. దాని లోపల ఇంట్రొడ్యూస్ చేస్తుంటా అంటారు. ఇగో రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన వివరాలు ఇచ్చాడు. విదేశీ మారకపు రేటులో రూపాయి రేటును డాలర్లో ఎట్లా మార్కం చేసుకుంటాం, డాలర్ను రూపాయిలో ఏ విధంగా మార్కం చేసుకుంటాం, ఇగో జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా, ఏదా కనీసంగా పెరుగుతుంది, జాతీయ ఆదాయం.
ఇదంతా కూడా మనకు ఈ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉందాం. ఈ బుక్లో ఉన్న ప్రతి టాపిక్స్ కూడా 100% చెప్తాం మేము. 100%కు 100% కొత్త టాపిక్స్ ఏమైతే ఉన్నాయో క్లారిటీగా డయాగ్రామ్తో పాటు చెప్తుంటా అంటాం. అందుకే మీరు ఈ బుక్ తప్పనిసరిగా తీసుకోండి. క్లాస్ చెప్పేటప్పుడు ఈ బుక్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తప్పనిసరిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎకనామిక్స్ మనకు కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. జాగ్రత్తగా వింటే తప్ప మనకు అర్థం కాదు. ఇది బోధించాలంటే ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాల్లో చెప్తూ ఉండాలి. కాంపిటేటివ్లో బోధిస్తూ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ బుక్ను బోధించగలుగుతుంటా అంటారు. కంపల్సరిగా ఎకనామిక్స్ చదివి ఉండి ఇంటర్మీడియట్ బోధించి ఉండాలి, లేదా డిగ్రీ బోధించి ఉండాలి, ఒక కాంపిటేటివ్లో ఉండాలి. అలాంటి వాళ్ళే ఈ బుక్ను మనకు బోధిస్తుంటా అంటారు. సిబిఎస్ఈ స్టాండర్డ్లో టర్మినాలజీ చాలా కఠిన పదాలు ఉపయోగించాడు కాబట్టి మీకు ఈజీ మెథడ్లో దాంట్లో ఉన్న ప్రతి అంశం కూడా కవర్ చేస్తుంటా అంటాం. అందుకే షామ్ ఇన్స్టిట్యూట్ మీకు క్లారిటీగా వీడియోలు ఇస్తుంది మీకు. అందుకే ఈ బుక్ తీసుకోవడం క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఉండాలి. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రతి బిట్ కవర్ చేస్తాం మేము. టెస్ట్ సిరీస్లో వీక్లీ టెస్ట్, మోడల్ టెస్ట్ కావచ్చు, డైలీ టెస్ట్లో కావచ్చు, ప్రతి బిట్ కూడా మీకు తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది. ఈ బుక్లో ఉన్న ప్రతి బిట్ కూడా మీకు టెస్ట్ సిరీస్ ద్వారా కానీ, మోడల్ టెస్ట్ ద్వారా కానీ, ఆఫ్లైన్ క్లాస్ ద్వారా కానీ లైన్ టు లైన్ బిట్ రూపంలో మీకు అందిస్తుంటా అంటాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.